సో ఈరోజు ఎపిసోడ్ డేట్ 30. కానీ ఈ ఎపిసోడ్ అయితే బాగాలేదు. నాకు తెలిసి ఎవ్రీడే గేమ్స్ 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 అని చూపిస్తున్నాడు. సో ఎందుకు అట్లా? ఈ సీజన్ అయితే ఈ 2 వీక్స్ అయితే బాగాలేదు. ఓకే, సో అయితే 3 గేమ్స్ అయింది కదా. ఫస్ట్ గేమ్ ఏంటంటే అది వాటర్లో ఐటమ్స్ ఉన్నాయి, వాటర్లో అది తీసుకొని బయట పెట్టేసి ఇట్లా రోల్ చేసి పెట్టాలా. సో 2 టీమ్స్ అయితే విన్ కాలేదు. ఓకే, దాని తర్వాత అది బాల్ది ఒక గేమ్ ఉన్నది. సో అట్ సైడ్ టీము విన్ అయింది, శక్తి టీము. ఓకే, దాని తర్వాత లాస్ట్ గేమ్ అయిందంటే మణికంఠ యామిని ఇద్దరు గేమ్ ఆడితే యామిని గెలిచింది. ఓకే, సో సి నేను ఓకే సెకండ్ గేమ్లో అయితే అయితే ఇది కాంతార టీంకి బిగ్ బాస్ ఏమన్నాడు అంటే ఎవరిని తీసేస్తున్నావు నెక్స్ట్ గేమ్లో అంటేస్తే, సో సీత ఏమన్నదంటే మణికంఠ సేమ్ పెట్టేసింది, అది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ది ఏమైంది? ఆల్రెడీ ఫస్ట్ అయితే విష్ణుప్రియ తీసేయాలా, అర్థమైందా? ఫస్ట్ గేము అఫ్రిదిగా ఆడాలా, సెకండ్ గేమ్ సీత ఆడాలా. ఓకే, థర్డ్ గేము నైనిక లేకపోతే మణికంఠ కూడా ఆడాలా. అది ఉన్నది, అర్థమైందా? ఆడు అఫ్రిదిగాడికి సీత చీఫ్ అయినప్పుడు ఆమె డిసిషన్ తీసుకోవాలి, అర్థమైందా? అఫ్రిదిగాడిని అరే నేను కూడా ఆడాలా అంటే వేస్ట్, అది అర్థమైందా? అఫ్రిదిగాడికి ఫస్ట్ గేమ్ ఆడాలా, సెకండ్ గేము నువ్వు సీత ఆడాలా. ఓకే, విష్ణుప్రియ ఈ 3 గేమ్స్లో ఏ గేమ్ కూడా వేస్ట్ ఆమెకి, అర్థమైందా? ఆమె హైట్ ఎక్కువ ఉన్నది, మళ్ళీ వెయిట్ కూడా ఎక్కువ ఉన్నది. ఓకే, సో అది వేస్ట్ అది. సో ఈరోజు అయితే ఏం బాగాలేదు. కానీ అందరూ ఫస్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్ ఫస్ట్ అయిన తర్వాత యామిని ఇంకా ప్రేరణ ఇద్దరు మాట్లాడుకొని మనకంటే ఆదిత్య ఇద్దరు ఎలిమినేట్ కావాలి, అసలు ఎందుకు అట్లా చెప్తున్నారు. కాదు బ్రో, వాళ్ళు గేమ్ ఆడాలా ఏమైనా చేసుకోవాలా, కానీ వాళ్ళు ఎలిమినేట్ కావాలా. నాకు తెలిసి నేను ఆల్రెడీ నిన్న ఇన్స్టాగ్రామ్లో ప్రేరణది వీడియో చూసిన. ఆమె కన్నడలో బిగ్ బాస్లో కూడా పార్టిసిపేషన్ చేసింది. సో నాకు తెలిసి ప్రేరణ ఫస్ట్ కాదు అనుకుంటున్నా ఈ సీజన్లో. ఓకే, ప్రేరణ అయితే మంచిగానే మొన్నటి వరకు అయితే నా ఫేవరెట్ అంటున్నా. కానీ నాకు తెలిసి అఫ్రీద్ గాడు ఇంకా గేమ్ మంచిగా ఆడాలా బ్రో. ఓకే, సీతాకి దిమాగ్ మంచిగా ఉంటే అఫ్రీద్ కానీ ఫస్ట్ పెట్టాలా, సెకండ్ గేమ్లో ఆమె ఆడాలా, థర్డ్ గేమ్లో మణికంఠ అన్న ఆడిండు కానీ విన్ అయిపోయాడు, లాస్ అయింది ఆ గేమ్. కానీ ఓకే, అది అయిన తర్వాత కానీ నాకు ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే నైనిక, దాని తర్వాత ఆదిత్య, తర్వాత మణికంఠ నాకు తెలిసి. ఓకే, అర్థమైందా? ఎందుకంటే నైనిక అట్లీస్ట్ నైనిక వాళ్ళ సీతకి వెళ్ళేసి నేను కూడా ఆడతా అన్నది. ఆడేసి సీత ఏమనాలా, సీతకి వెళ్ళేసి నైనిక నేను కూడా గేమ్ ఆడతా అని ఆడాలా. ఏం ఆడతలేదు, చేస్తలేదు, అది అయిపోయింది. ఓకే, ఆదిత్యం అయితే ఈరోజు అయితే గేమ్ ఆడింది, మంచిగా విన్ అయ్యిండు కూడా. ఓకే, అది అయిపోయింది. ఓకే, అయితే దాని తర్వాత ఆడిందంటే ఫస్టే ఎపిసోడ్లోనే గొడవ పెట్టుకున్నాడు. అది ఓకే, అది ఒక్క గొడవ కాదు. కానీ అఫ్రిది గాడు ఏదో మాట అరే నువ్వు తీసుకొని ఆడబెట్టరా ఏదో ఒకటి పెట్టిండు కదా, అది ఎందుకు పెట్టిండో ఏందో. కానీ బ్రో మణికంఠ గాడు ఆయన ఇక మళ్ళీ ఎలిమినేట్ అయిపోతాడు, ఏడుస్తూనే ఉంటాడు నాకు తెలిసి మణికంఠ గాడు. సో అందుకే బిగ్ బాస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ నాకు నేను ఒకటే చెప్తాను బ్రో. ఎట్లా బిగ్ బాస్ ప్రేక్షకులకి ఎందుకు ఇట్లనే ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఏదైనా గొడవ ఉండాలా, గేమ్ మంచిగా ఉండాలా. ఓకే, లవ్ ట్రాక్ నడిపించాలా. ఓకే, దట్స్ ఇట్ బ్రో. ఓకే, దట్స్ ఇట్ బ్రో. ఇదే 3తోనే నడిపిస్తాను మొత్తం బిగ్ బాస్. సో ఈరోజైతే నేను ఎన్ని రేటింగ్ చేస్తుంది తెలుసా? 10 రేటింగ్కి అయితే ఎన్ని పాయింట్స్ చెప్తా తెలుసా? 2 బ్రో. ఓకే, సో దట్స్ ఇట్ బ్రో. బాయ్.
Goodbye. Goodbye.